1951లోనే ఆర్ఎస్ఎస్ చైనా గురించి భారతదేశాన్ని హెచ్చరించింది. కానీ కాంగ్రెస్ దాన్ని విస్మరించింది. దాని ఫలితమే 1962 యుద్ధం. 1950ల సంవత్సరాల ప్రారంభంలో కమ్యూనిస్టు చైనా టిబెట్పై దాడి చేసిన కొద్ది కాలానికే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క రెండవ సర్సంఘచాలక్గా పేరు పొందిన ఎంఎస్ గోల్వాల్కర్ గారు చైనా విస్తరణవాద దేశమని, భారతదేశం దాని తదుపరి లక్ష్యమని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. మరలా 1951లో కర్ణాటకలోని శివమొగ్గ పర్యటన సందర్భంగా చైనా భారతదేశానికి ప్రత్యక్ష సైనిక ముప్పు అని విలేకరులకు బహిరంగంగా చెప్పారు. ఇది 1962 యుద్ధానికి 11 సంవత్సరాలు ముందు జరిగింది. అది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని ఇతర ప్రణాళికలు ఉన్నాయి. నెహ్రూ హిందీ చీనీ భాయ్ భాయ్ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. 1954లో పంచశీల్ ఒప్పందంపై సంతకం చేసి సంఘర్షణకు బదులుగా పరస్పర సామరస్యాన్ని ప్రోత్సహించారు. కానీ పదే పదే వచ్చిన హెచ్చరికలను విస్మరించారు. 1962కు ముందే ప్రమాద సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. కైలాస్ మానస సరోవరం సమీపంలో చైనా సైనిక స్థావరాలు వెలిశాయి. అక్కడ భారతీయ యాత్రికులను చైనా సైనికులు తనిఖీ చేసేవారు. ఈ వాస్తవాలు భారతీయ ప్రచురణలలో నమోదు చేయబడ్డాయి. గురూజీ స్వయంగా గమనించారు. తరువాత తుది హెచ్చరికలు వచ్చాయి. 1962 అక్టోబర్ 16న చిత్తోర్గఢ్లో, 1962 అక్టోబర్ 18న అల్వర్లో ఆ హెచ్చరికను పునరావృతం చేశారు. కేవలం 2 రోజుల తర్వాత 1962 అక్టోబర్ 20న ఆల్ ఇండియా రేడియో పూర్తి స్థాయి చైనా దాడిని ప్రకటించింది. అప్పటి వరకు ఆయన హెచ్చరికలను ఎగతాళి చేశారు. కొందరు రచయితలు వాటిని నిరాధారమైన పుకార్లు అని పిలిచారు. కానీ కొద్ది రోజులలోనే వాస్తవం కళ్ల ముందు నిలిచింది. దాడి జరిగిన తర్వాత 7-8 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు రహస్యంగా ఢిల్లీలో గురూజీని కలిసి సహాయం కోరారు. ఆర్ఎస్ఎస్ వెంటనే రంగంలోకి దిగింది. వారి స్వయం సేవకులు సైన్యానికి లాజిస్టిక్స్, రవాణా, రక్తదానం, దేశవ్యాప్తంగా పౌర సహాయం అందించడం ద్వారా సపోర్టునివ్వడం. 1962 అక్టోబర్ 30న గురూజీ లాంఛనంగా జవహర్లాల్ నెహ్రూకు పూర్తి సహకారాన్ని అందించారు. చైనా భారత యుద్ధం సమయంలో వారు అందించిన సపోర్టుకు గుర్తింపుగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు 1963 జనవరి 26న గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొన్నారు. కానీ ఆ యుద్ధంలో భారతదేశం 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగం, లెక్కలీనన్ని ప్రాణాలను కోల్పోయింది. ఇది విధి కాదు. ఇది ముందు చూపును విస్మరించడం నుండి చెల్లించిన మూల్యం.